వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ కౌసరం లైవ్ ఎగ్జామ్కి సంబంధించి మన రెండవ సబ్స్క్రైబర్ రాసిన క్వశ్చన్ పేపర్ అయితే చూద్దాం. ముందు సబ్స్క్రైబర్ రాసిన యొక్క వీడియోను కూడా పోస్ట్ అయితే చేశాను. ఇది రెండవ సబ్స్క్రైబర్ రాసిన క్వశ్చన్ పేపర్. ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా ఇలా క్వశ్చన్స్ రావచ్చు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ ప్లాంట్ సెల్ వేర్ డస్ ద మెజారిటీ ఆఫ్ ఫోటోసింథసిస్ అక్కర్. ఇక రెండవ క్వశ్చన్ వచ్చేసి, బైనామియల్ నోమెన్క్లేచర్ ఇన్ టాక్సానమీ రెఫర్స్ టు విచ్ టూ ర్యాంక్స్. మూడవ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ టు డిస్క్రైబ్ ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఇన్ ద ఎకోసిస్టమ్. టెక్నికల్ అసెస్మెంట్లో ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రాపర్ స్టెప్ వెన్ ప్రిపేరింగ్ ఎ సింపుల్ వెట్ మౌంట్ ఆఫ్ ఎ లీప్ స్పెసిమెన్ ఫర్ లైట్ మైక్రోస్కోపీ. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి, విత్ మైక్రోస్కోపీ మోడాలిటీ స్పెసిఫికలీ రిక్వెస్ట్ ఫ్లూరోసెంట్ డైస్ ఆర్ లేబుల్స్ టు విజువలైజ్ స్ట్రక్చర్స్. క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేసి, విచ్ ప్లాంట్ టిష్యూ ఈజ్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎ సెకండరీ రేడియల్ గ్రోత్ ఇన్ వుడీ ప్లాంట్స్. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి, వెన్ కలెక్టింగ్ వాస్కులర్ ప్లాంట్ స్పెసిమెన్ ఫర్ ఎ హెరిబేరియం విచ్ ప్రాక్టీస్ ఈజ్ స్టాండర్డ్. క్వశ్చన్ నెంబర్ 6లో, విచ్ క్లాస్ ఆఫ్ ప్లాంట్ కాంపౌండ్ ఈజ్ మోస్ట్ కామన్లీ అసోసియేటెడ్ విత్ డిఫెన్స్ అగైన్స్ట్ herbivores and pathogens. Question number 9, which fertilization method is most appropriate for heat stable glassware and media in a typically plant biology lab. Question number 10 వచ్చేసి, in a research article where are the detailed steps of experimental producer typically described. Question number 11 వచ్చేసి, which morphological features are most commonly used for flowering plant identification in the field. Question number 12 వచ్చేసి, which steps are essential when preparing a bacterial smear on a slide prior to gram staining. Question number 13, when recording field specimen metadata which item are typically recorded. Question number 14 వచ్చేసి, which of the following are common classes of plant secondary metabolites. 15 question, which statistical test are appropriate choices to compare a continuous trait, example leaf length, between two independent groups. Question number 16, describe briefly how to refocus when switching from a 10x objective to a 40x objective on a compound light microscope. దీని గురించి యువర్ ఆన్సర్ ఉంది కదా, ఇక్కడ మీరు ఆన్సర్ అయితే టైప్ చేయవలసి ఉంటుంది. Question number 17, list 3 safety precautions to follow when handling concentrated acid in a plant chemistry lab. దీని గురించి కూడా మీరు యువర్ ఆన్సర్ ఉంది కదా, ఇక్కడ మీరు ఆన్సర్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. Question number 18, what is the correct sequence of taxonomic rank from family to species. ఇక్కడ కూడా యువర్ ఆన్సర్ ఉంది, ఇక్కడ కూడా మీరు ఆన్సర్ అయితే టైప్ చేయవలసి ఉంటుంది. Question number 19, name one portable field instrument used to measure soil pH and one common method to preserve leaf samples for later chemical analysis. ఇక్కడ కూడా యువర్ ఆన్సర్ ఉందంటే మీరే ఎంటర్ చేయవలసి ఉంటుంది. Question number 20, you are asked to design a basic field study to compare plant community composition between two adjacent habitat types, example meadow versus woodland. Describe an appropriate sampling design, the key data and metadata you would collect in the field, and a simple analytic approach to compare specified diversity and composition between habitats. ఇక్కడ కూడా యువర్ ఆన్సర్ అని ఒక ఖాళీ బాక్స్ అయితే ఉంటుంది. ఆ ఖాళీ బాక్స్లో మీరు ఆన్సర్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ క్వశ్చన్స్ ఎవరికి వస్తాయో. బీఎస్సీ బీజెడ్సీ కానీ అలాగే బీఎస్సీలో ఎంపీసీ వాళ్ళు ఈ మోడల్ పేపర్ చూడాలి. ఏపీ కౌన్సిలింగ్కి సంబంధించి ముందు కూడా ఇంకొక మోడల్ పేపర్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ మోడల్ పేపర్ కూడా ఈ యొక్క బీఎస్సీ ఎంపీసీ వాళ్ళు చూడాలి. బీఎస్సీ బీజెడ్సీ వాళ్ళు ఈ యొక్క మోడల్ పేపర్ చూస్తే సరిపోతుంది. మీరు చదివిన కోర్సులో కంప్యూటర్ అని ఉంటే మీరు ముందు వీడియో చూడండి, కంప్యూటర్ లేకపోతే ఈ వీడియో చూడండి. ఇప్పుడు మీరు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అనుకోండి, మీకు ఈ క్వశ్చన్స్ అడుగుతారు. ముందు మోడల్ పేపర్ చేశాను కదా, ఆ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. బీఈ వాళ్ళకి బీకామ్ వాళ్ళకి అందరికీ ఆ ముందు మోడల్ పేపర్లో క్వశ్చన్స్ అడుగుతారు. ఎవరి కోర్సులో అయితే కంప్యూటర్ ఉండదో వాళ్ళకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇక ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అయితే అందరికీ ఈక్వల్గానే అడుగుతారు. కాబట్టి ఆ క్వశ్చన్స్ అయితే అందరు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ప్రోడక్ట్
had an increase in total sales from the first quarter January to March to the second quarter April to June by more than 100 units. Compute Q1 is equal to sum of Jan to March, Q2 is equal to sum of April to Jan. Second question వచ్చేసి find the next term 50, 46, 42, 38. Question number third వచ్చేసి which of the following general statement about clock had motion are correct. Question number 4 argument a hotel chain attributes improved guest satisfaction scores to a new check in Keysick system. What fact most undermine this attribution? Third question వచ్చేసి some A or B, no B is C, all D or C. Conclusion 1 some A are not C. Conclusion 2 some D are not B. Which conclusion logically follow? Question number 6 find the solution. Set up x power 2 minus 5x plus 6 equal to 0. Question number 7 which of the following is an accurate examples of a condition that is sufficient but not necessary? Question number 8 a square paper is folded twice at right angles, first horizontal then vertical, to make 4 equal quarters. A hole is punched at the exact center of the folded quarter. After unfolding, which of the following statements are true? Question number 9 two chords AB and CD intersect at point P inside a circle. If AB is equal to 3, PB is equal to 5 and CP is equal to 2, what is PD? Use the intersecting chords theorem. Question number 10 the government announces subsidies for electric vehicles EVs to reduce the nation's dependence on fossil fuels. Which assumption is most clearly required for the policy to achieve its intended aim? సో ఈ విధంగా ఈ యొక్క 30 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క అన్ని క్వశ్చన్స్ సంబంధించి పీడిఎఫ్ కావాలంటే ఈ యొక్క టోటల్ క్వశ్చన్ పీడిఎఫ్ అని కామెంట్ చేయండి. ఈ యొక్క గ్రాడ్యుయేషన్లో నాన్ కంప్యూటర్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఆ యొక్క గ్రాడ్యుయేషన్లో నాన్ కంప్యూటర్ చేసిన వాళ్ళకి ఈ యొక్క వీడియో యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఓన్లీ బీఎస్సీ ఎంపీసీ చేసిన వాళ్ళకి ఈ వీడియో చూడాలి, ముందు వీడియో చూడాలి, రెండు వీడియోలో చూడాల్సిందే. మీ యొక్క కోర్సులో కంప్యూటర్ ఉన్నట్టయితే లైక్ బీఏ, బీకామ్, బీఎస్సీ, అందులో కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ వచ్చేసి ముందు వీడియోలో కౌన్సిలింగ్కి సంబంధించి వీడియో ఉంది, ఆ వీడియోని చూడండి. అలాగే మీ యొక్క కోర్స్ అయితే కామెంట్ చేయండి, మీకు డైరెక్ట్గా కోర్స్ సంబంధించిన పీడిఎఫ్ అయితే సెండ్ చేస్తాను. ఆ పీడిఎఫ్లో క్వశ్చన్లు బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.